కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు, మరి కొంతమంది ఇది ప్రకృతి మాత్రమే అంటారు. నాలాంటి ఆమె రెండూ తర్కంగా సాధ్యం కానటువంటి మాటలే. ఆధ్యాత్మికంగా భారతీయ తత్వంతో మనం గనక చూస్తే ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు దేవుడంటే, నీలోనే ఉన్న చైతన్యము అంటున్నాను నేను, నాలాంటి ఆధ్యాత్మికవేత్త. ఏమ్మా, కొంతమంది అంటున్నాడు కాదు దేవుడు చైతన్యము, దేవుడే శక్తి, దేవుడు నీవు తెలుసుకునేదే, నేను ఉన్నాను అనే భావనలోనే దేవుడు ఉన్నాడని ఆధ్యాత్మికత కొంతమంది చెప్తున్నారు. అది కూడా కరెక్టే కదా. కాబట్టి ఉపనిషత్తులు ఏమంటున్నాయి? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ అని అన్నాయి. అంటే ఇక్కడ దేవుడు అంటే విగ్రహం కాదు, ఆకాశంలో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు, మనం నడిపిస్తున్న అంతర్గత శక్తి కూడా కాదు. అనుభవ దృష్టిలో అత్యంత నిజమైన సమాధానం ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం కాదు, అనుభవము. దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం కాదు, అనుభవము. భయం పోయిన క్షణం, లోపల అపారమైన శక్తి వచ్చిన క్షణం. మేమందరం కోలిగ్స్, మేము స్టాఫ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం దేవుడు పూజలు అని. శ్రీ లాంటి కొంచెము వేరే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను అడిగేదాన్ని, మల్లాది సుబ్బమ్మ గారు చనిపోయేటప్పుడు ఆ దేవుడు ఏది ఇస్తే అదే నాకు ఇదే ఇచ్చాడు అంది. మరి ఆమె అప్పటిదాకా దేవుడు లేడని వాదించిన మనిషి చనిపోయే క్షణాలు. అంటే భయము అనేది లేని వ్యక్తి, నిర్భయంగా ఉన్న వ్యక్తికి దేవుడు లేడనుకున్నా కూడా తను ఏదైనా నిర్ణయంతో, తన ఆత్మవిశ్వాస బలంతో దేవుడు లేడని కూడా చెప్పి కూడా బతకగలుగుతాడు.